కృష్ణ హరే ప్రభుకి కృష్ణ దండ. అందరికీ దండవత్ ప్రణామ్. అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ చైతన్య చరితామృతం నుంచి చర్చించబోతున్నాము. ఆదిలీల మొదటి అధ్యాయంలో 75 శ్లోకాలను చూసాము. ఇంతకు ముందు క్లాస్లో కనుక మనం చూసినట్టయితే విశుద్ధ భక్తుల యొక్క మహిమ గురించి తెలియచేశారు. అంతేకాదు భగవంతుడు ఏ విధంగా అవతరిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చూసాము. భగవంతుడు ప్రత్యేకించి రెండు విధాలుగా అవతరిస్తారు అనేటువంటి విషయాన్ని చూసాము. ప్రకాశ విగ్రహాలు, విలాస విగ్రహము అని భగవంతుని రెండు విధాలుగా అవతరించడం అనేటువంటిది మనం విన్నాం. ప్రకాశ విగ్రహానికి విలాస విగ్రహానికి మధ్య తేడా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసాము. కానీ ప్రకాశ విగ్రహం గురించి చాలా డీటెయిల్డ్గా విన్నాం. ప్రకాశ విగ్రహము అని అంటే భగవంతుడు విస్తరిస్తారు అనేక రూపాలలో. అయితే భగవంతుడు అనేక రూపాల్లోకి విస్తరించినప్పుడు ప్రతి రూపంలోనూ మార్పు లేకుండా ఒకే రకంగా ఒకే శక్తి ఒకే సామర్థ్యం చూడడానికి కూడా ఒకేలా ఉండేలాగా కూడా విస్తరిస్తారు భగవంతుడు. ఒకవేళ భగవంతుడు గనక అలా విస్తరించినట్లయితే దాన్ని ప్రకాశ విగ్రహములు అని అంటారు. ఉదాహరణకి రాసలీలల సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి గోపికతోటి కలిసి డ్యాన్స్ చేశారు ఒకే సమయంలో. ప్రతి గోపిక దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒకేలా ఉన్నారు చూడడానికి, వేరువేరుగా లేరు, ఒకేలా ఉన్నారు. ఎవరికి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడే, ఏమీ తేడా లేదు. ఒరిజినల్ శ్రీకృష్ణ భగవానుడికి విస్తరించిన శ్రీకృష్ణ భగవానుడికి మధ్య ఏమీ తేడా అనేది లేదు, భేదం అనేటువంటిది లేదు. అలాంటి విస్తారాలని ప్రకాశ విగ్రహాలు అని అంటారు. అంతేకాకుండా ద్వారకలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 16,108 మంది భార్యలను కలిగి ఉన్నారు. ఆ సమయంలో కూడా శ్రీకృష్ణుడు 16,108 మందిగా విస్తరించారు. ప్రతి విస్తారానికి మూల శ్రీకృష్ణ భగవానుడికి మధ్య ఎలాంటి భేదము లేదు, అందరూ ఒకటే. రూపంలోనూ భేదం లేదు, శక్తిలోనూ భేదం లేదు. అలాంటి విగ్రహాలని ప్రకాశ విగ్రహాలు అని చెప్పబడుతున్నారు. ఇక విలాస విగ్రహాలు అంటే ఎవరు? మూల శ్రీకృష్ణ భగవానుడికి అవతరించినటువంటి శ్రీకృష్ణుడికి మధ్య రూపభేదం, శక్తి భేదం ఉండవచ్చు. అలాంటి విగ్రహాలని విలాస విగ్రహాలు అని అంటారు. అంటే చూడడానికి ఒకేలా ఉండకపోవచ్చు. అంటే ఉదాహరణకి కృష్ణుడు రాముడిగా అవతరించారు. రాముడికి కృష్ణుడికి మధ్యలో రూపభేదం ఉందా లేదా? చూడడానికి కృష్ణుడు ఎలా ఉంటారు, ఏ రంగులో ఉంటారు, రాముడు ఏ రంగులో ఉంటారు? చైతన్య కృష్ణుడు మహాప్రభు నీలి రంగులో ఉంటాడు. ఉమ్, కృష్ణుడు నీలి రంగులో ఉంటాడు. చూడడానికి కూడా తేడా ఉంటుంది. ఉమ్, అలానే తేడా. వాళ్ళు ప్రదర్శించినటువంటి లీలలు, శక్తి సామర్థ్యాలు అన్నిట్లోనూ తేడాలు ఉన్నాయి, ఒకేలా ఉండవు. ఏ కొద్దిపాటి తేడా అయినా ఉండవచ్చు, కొద్దిపాటి తేడా అయినా ఉండవచ్చు. ఉదాహరణకి కృష్ణుడు పురుషావతారాలుగా విస్తరించారు. అంటే కారణోదక విష్ణువు, గర్భోదక విష్ణువు, క్షీరోదక విష్ణువుగా విస్తరించారు. ఇద్దరు కృష్ణుడికి ఈ విష్ణువులకి మధ్య తేడా ఉందా లేదా? ఒక విష్ణువుకి ఇంకొక విష్ణువుకి మధ్యనే తేడా ఉంది. ఇక కృష్ణుడికి విష్ణువుడికి మధ్య కూడా తేడా ఉంది కదా. ఆ? కృష్ణుడు లీలలు చేసినట్టు విష్ణువు లీలలు చేయలేదు కదా. ఆ? కృష్ణుడు కనిపించినట్లు విష్ణువు కనిపించడు కదా. కృష్ణుడు రెండు చేతులతో కనిపిస్తాడు, కానీ విష్ణు చతుర్భుజాలు, చతుర్భుజాలను కలిగి ఉంటారు. ఆ విధంగా చూడడానికి తేడాలు ఉంటాయి. ఇక శక్తి ప్రదర్శనలో కూడా ఏదో కొంత భేదమైన ఉంటుంది. అలా ఉన్నప్పుడు దాన్ని విలాస విగ్రహాలు అని అంటారు. అలానే కృష్ణుడు బలరాముడు ఇద్దరు చూడడానికి వేరువేరుగా ఉంటారు. కానీ బలరాముడు ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణుడి నుంచే వచ్చారు, కృష్ణుడి యొక్క విస్తారమే. నిజానికి బలరాముడి నుంచే విష్ణు అవతారాలు కూడా వచ్చాయి. విష్ణువులు వచ్చారు, విష్ణువు నుంచి వచ్చినటువంటి అవతారాలు కూడా బలరాముడే మూలం. ఆ బలరాముడికి కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి బలరాముడు చూడడానికి తెల్లగా ఉంటారు, కానీ కృష్ణుడు నీలి రంగులో ఉంటారు. అంటే నీలమేఘశ్యాముడుగా ఉంటారు. బలం విషయంలో కూడా బలరాముడు చాలా ఎక్కువ బలాన్ని ప్రదర్శించారు. అలానే కృష్ణుడికి తక్కువ బలం ఉందా?
అంత ఎక్కువ బలాన్ని ప్రదర్శించే బలరాముడే కృష్ణుడి భుజం మీద చేయి వేసి నిలబడతారు. ఎక్కడ నిలబడ్డారు తెలుసా మీకు? మీరు ఎస్ ప్రభుజీ, బృందావనంలో ప్రభుజీ. హరే కృష్ణ. బృందావనంలో మీరు కృష్ణ బలరాముల మందిరం అన్నమాట అది. బృందావనంలో కృష్ణ బలరాం మందిర్ అంటారు. ఇస్కాన్ కృష్ణ బలరాం మందిర్ అంటే బృందావన్ మందిర్. అక్కడ చూస్తే కృష్ణుడు భుజం మీద బలరాముడు చేయి వేసి నిలబడతాడు. ఓకే. అంటే సమస్త విశ్వాన్ని మోసే బలరాముడిని కూడా కృష్ణుడు మోస్తాడు అని. ఆ విధంగా చూస్తే శక్తి సామర్థ్యాలలోనూ కొంత తేడా, రూపంలోనూ కొంత తేడాని ప్రదర్శించినటువంటి కృష్ణుడికి బలరాముడికి కూడా మనము విలాస విగ్రహంగానే, బలరాముని కూడా కృష్ణుడి యొక్క విలాస విగ్రహంగానే మనము చూడవచ్చు. సో ఈరోజు మనం విలాస విగ్రహం గురించి చూద్దాం. 76వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సత్తయ్య ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభుజీ. ఏకై విగ్రహ కింతు ఆకారే హయ ఆనా ఏకై విగ్రహ కింతు ఆకారే హయ ఆనా అనేక ప్రకాశ హయ విలాస తార నామ. అనేక ప్రకాశ హయ విలాస తార నామా. కానీ అసంఖ్యక రూపాలు ఒకదాని నుండి ఇంకొకటి కొద్దిగా భిన్నంగా ఉన్నప్పుడు అవి విలాస విగ్రహములని పిలువబడతాయి. ధన్యవాదాలు ప్రభు. సో భగవంతుడి విస్తారాల్లో మధ్య తేడా ఉన్నప్పుడు వాటిని విలాస విగ్రహాలు అని పిలువబడతారు. 77వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకురు. హరే కృష్ణ. స్వరూపం అన్యాకారం యతస్థ్య భాతి విలాసతః. స్వరూపం అన్యాకారం యసత్య భాతి విలాసతః. ప్రాయేణాత్మ సమం శక్త్యా స విలాసో నిగధ్యతే. ప్రాయోణాత్మ సమః శక్త్య సవిలాసో నిగధ్యతే. భగవంతుడు తన అచించ శక్తిచే భిన్నమైన ఆకారాల్లో పలు రూపాలు ప్రదర్శించినప్పుడు ఆ రూపాలు విలాస విగ్రహములని పిలువబడతాయి. భాష్యము. లఘు భాగవతామృతము 1:15 నుండి ఇది మరొక ఉదాహరణము. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు తన అచించ శక్తితో భిన్నమైనటువంటి ఆకారాలను పలు రూపాలను ప్రదర్శించినప్పుడు ఆ రూపాలు విలాస విగ్రహాలు అని పిలువబడతాయి. ఇప్పుడు ఏ విగ్రహానికి ఆ విగ్రహాన్ని తీసుకున్నప్పుడు, అంటే ఏ అవతారానికి ఆ అవతారం, ఏ విస్తారానికి ఆ విస్తారాన్ని తీసుకున్నప్పుడు అచించమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది, తక్కువ శక్తి కాదు. ఓకే. ఆ విధంగా చూస్తే పూర్ణ శక్తితో సమానంగానే మనకి కనిపిస్తుంది. కానీ పూర్ణ శక్తితో అంటే కృష్ణుడి శక్తితో కంపేర్ చేసినప్పుడు ఎంతో కొంత భేదం అనేటువంటిది ఉంటుంది. ఇంకొకటి, ఒక అవతారానికి ఇంకొక అవతారానికి మధ్య కూడా భేదం కనిపిస్తుంది. రెండు అవతారాలు ఒకే పని చేయవు, రెండు అవతారాలు ఒకే విధంగా శక్తి సామర్థ్యాలను ప్రదర్శించవు, రెండు అవతారాలు కూడా ఒకేలా కనిపించరు. కపిల భగవానుడు, రాముడు ఒకలా ఉంటారా? ఉండరు. పరశురాముడు, శ్రీరాముడు ఒకలా ఉంటారా? ఉండరు. నరసింహస్వామి, పరశురాముడు ఒకలా ఉంటారా? ఉండరు. ఈ విధంగా వివిధ రూపాలు వివిధ శక్తులని కలిగి ప్రదర్శించడం అనేటువంటి జరుగుతుంది. వీళ్ళందరూ కూడా విలాస విగ్రహాలు. నెక్స్ట్ మంజులత మాతాజీ. యై చై బలదేవ పరో వ్యేమే నారాయణ యై చై వాసుదేవ ప్రద్యుమ్నాది సంకర్షణ. యై చే బలదేవ పరవ్యోమే నారాయణ యై చే వాసుదేవ ప్రద్యుమ్నాది సంకర్షణ. బలదేవుడు వైకుంఠధామములోని నారాయణుడు, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులని చతుర్వ్యూహము అట్టి విలాస విగ్రహ రూపాలకు ఉదాహరణములు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రాసలీల సమయంలో విస్తరించినవి, లేదంటే ద్వారకలో 16,108 భార్యలకి భర్తలుగా విస్తరించినప్పుడు మాత్రమే ప్రకాశ విగ్రహాలు అని చెప్పుకున్నాం. కృష్ణుడు ఈ సమస్త సృష్టిని సృష్టించడానికంటే ముందు ఈ భౌతిక సృష్టికి మూలము శ్రీకృష్ణ భగవానుడు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అది ఎలా అంటే కృష్ణుడు బలరాముడుగా, అంటే సంకర్షణుడుగా, తర్వాత చతుర్వ్యూహంలా, మళ్ళీ చతుర్వ్యూహం నుంచి ద్వితీయ చతుర్వ్యూహంలా, మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహం నుంచి కారణోదక విష్ణువుగా, కారణోదక విష్ణువు నుంచి గర్భోదక విష్ణువుగా, గర్భోదక విష్ణువు నుంచి క్షీరోదక విష్ణువుగా ఇలా అవతరించారు.
ఇప్పుడు అవతరణలన్నీ చూస్తే మనము ఈ భూమి మీద అవతరించినటువంటి అవతారాలను మాత్రమే మనము పరిగణలోకి తీసుకోకూడదు. మిగిలినవి కూడా చాలా అవతారాలు ఉన్నాయి. అంటే పురుషావతారాలు ఉన్నాయి, చతుర్వ్యూహంలో ఉన్నారు, రెండుసార్లు ద్వితీయ చతుర్వ్యూహాలు ఉన్నాయి, సంకర్షణుడు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క విస్తారాలే. అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా విలాస విగ్రహాలు అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనకేమవుతుంది అర్థం? వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు అంత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించలేదు. వీళ్ళందరి శక్తికి మూల శక్తి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఈ విలాస విగ్రహాలు చివరికి బలరాముడితో సహా చతుర్వ్యూహం. ఎవరండి చతుర్వ్యూహం అంటే? బలదేవుడు, వాసుదేవ, సంకర్షణ, సంకర్షణ ప్రద్యుమ్న, ప్రద్యుమ్న అనిరుద్ధ. అనిరుద్ధ. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా విలాస విగ్రహాలే. అంటే కృష్ణుడి శక్తి కంటే ఎంతో కొంత తేడా శక్తిని కలిగి ఉన్నాడు, అంటే తక్కువ శక్తిని కలిగి ఉన్నారు అని అర్థం. నెక్స్ట్ 79, 80 రంగదేవి మాత. ఈశ్వరేర శక్తి హయయే తిన ప్రకార ఏకలక్ష్మీ గణపురే మహిషీ గణ ఆరాం. హరే కృష్ణ ప్రభుజీ. ఈశ్వరేరా శక్తి హయా ఏ తీన ప్రకార ఏకలక్ష్మి గణ పురే మహిషి గణ ఆరా. వ్రజే గోపీ గణ ఆర సభాతే ప్రధాన వజేంద్ర నందనయా తే స్వయం భగవాన్. వ్రజే గోపిగణ ఆరా నభాతే ప్రధాన వ్రజేంద్ర నందన యాతే స్వయం భగవాన. భగవంతుని శక్తులు అనగా రాణులు 3 రకాలుగా ఉన్నారు. వారే వైకుంఠమునందలి లక్ష్మీగణము, ద్వారకయందలి రాణులు, బృందావనంలోని గోపికలు. వ్రజ వ్రజరాజసుతుడు స్వయం భగవానుడైనటువంటి శ్రీకృష్ణుని సేవించే విశేషాధికారాన్ని కలిగి ఉన్నందున వీరందరిలోనూ గోపికలు అత్యంత ప్రధానులు. ధన్యవాదాలు ప్రొఫెసర్. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తులు ఆయన భార్యలుగా విస్తరించారు. అంటే ఆయన యొక్క ఆంతరంగిక శక్తి యొక్క విస్తారాలు. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నామో కృష్ణుడి యొక్క విస్తారాలు విలాస విగ్రహాలుగా అవతరించాయి అని. అంటే కృష్ణుడు మూల అవతారం, మూల విగ్రహం. మూల విగ్రహం కృష్ణుడైతే పురుషావతారాలు కూడా విలాస విగ్రహాలే. ఆ తర్వాత భగవంతుడి యొక్క వివిధ అవతారాలు అవి కూడా విలాస విగ్రహాలే. అలానే మరి మూల శక్తి కూడా ఉండాలి. ఇలాంటి అవతారాలన్నిటితో పాటు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తి కూడా ఆయన యొక్క భార్యల రూపంలో అవతరించడం అనేటువంటిది జరిగింది. అందుకని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడి యొక్క శక్తులు అంటే రాణులు కూడా 3 రకాలుగా ఉన్నారు. వాళ్ళు వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీగణం, ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భార్యలు, బృందావనంలో ఉన్నటువంటి గోపికలు. వీళ్ళందరిలో టాప్ మోస్ట్ ఎవరు అని అంటే గోపికలు అని చెప్తున్నారు. ఎందుకు? స్వయంగా మూల శక్తినే, మూల విరాట్ రూపాన్నే సేవించేటువంటి అవకాశం వాళ్ళకి దొరికింది. ఓకే, ప్రేమించేటువంటి అవకాశం దొరికింది. అందుకని వాళ్ళు అత్యంత ప్రధానమైనటువంటి వాళ్ళు. నెక్స్ట్ 81వ శ్లోకం. మిగిలిన ఎవరి దగ్గర ఇంకా బుక్స్ లేవా మాతాజీ? సత్తయ్య ప్రభు చదవండి. స్వయం రూప కృష్ణేరా కాయ వ్యూహతార సమాం స్వయం రూప కృష్ణేరా కాయ వ్యూహతార సమా భక్త సహితే హయ తహార ఆవరణ. భక్త సహితే హయ తహర ఆవరణ. స్వయం భగవానుడైన శ్రీకృష్ణుని పార్షదులే అతని భక్తులు. వారు ఆ దేవదేవునితో సమానులు. ఆ భగవంతుడు తన భక్తి బృందంతో కూడి పూర్ణుడై ఉంటాడు. భాష్యం ప్రభుపాద విజయ్. శ్రీకృష్ణుడు అతని వివిధ విస్తారాలు శక్తిలో అభిన్నులు. ఈ విస్తారాలు ఇంకను గౌణ విస్తారాలు లేదా సేవక విస్తారాలతో భక్తులు కూడి ఉంటాయి. ధన్యవాదాలు ప్రభు. స్వయం భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు పార్షదులే అతని భక్తులు. వారు ఆ దేవదేవునితో సమానులు. ఆ భగవంతుడు తన భక్త బృందంతో కూడి పూర్ణుడై ఉంటాడు. కృష్ణుడు ఎప్పుడు పూర్ణుడు అంటే తన భక్తులతో కలిస్తే పూర్ణుడు. ఓకే, ఎవరు ఈ భక్తులు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పార్షదులు. ఎవరెవరైతే భగవంతుడి యొక్క భక్తులుగా అవతరించారో వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క పార్షదులు. వీళ్ళందరితో కూడా కృష్ణుడు పూర్ణుడై ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు చెప్పినట్లు ఆయన ఈ విలాస విగ్రహాలన్నిటికీ కూడా మూల విగ్రహము. విలాస విగ్రహాలతో సమానం కాదు, ఆయన మూల విగ్రహము అనేటువంటి చెప్తున్నారు. ఈ మూల విగ్రహానికి ఉన్నటువంటి పార్షదులు ఎవరో వాళ్ళే భక్తులు. ఆ భక్తులే
తో కూడినటువంటి భగవంతుడు పూర్ణుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 82 లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నా హ్యాండ్ రావట్లేదు మాతాజీ. ప్రభుజీ హ్యాండ్ రేజ్ చేయడం కుదరలేదు నాది. ఓకే, చదవండి ప్రభు. నరసింహారావు ప్రభు. భక్త హరే కృష్ణ. ఆధిక్రమే కైల సభార వందన, ఏ సభార వందన సర్వ శుభేర కారణ. భక్త ఆది కమే కైల సభార వందన, ఏ సభార వందన సర్వ శుభేర కారణ. ఇప్పుడు నేను వివిధ స్థాయిలలోని భక్తులకు వందనములు చేశాను, వారిని పూజించదను, సర్వ శుభ కారణము అవుతుంది. భాష్యము: భగవంతుని స్తుతించే ముందు భగవద్భక్తులను, భగవంతుని అనుయాయులను స్తుతించాలి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అందుకని మనం ఏం చెప్తామండి, మంగళాచరణ చేసిన తర్వాత లేకపోతే అనంతకోటి వైష్ణవ బృందకి మనము జై కొడతాం జై. కదా. సో భగవంతుడి పూజతో పాటు భక్తుల పూజ కూడా జరగాలి, భక్తులని కూడా కీర్తించాలి. అది సరి అయినటువంటి భక్తి, సరి అయినటువంటి పూజా విధానం. కాబట్టి ఇక్కడ కవిరాజ గోస్వామి కూడా ఏం చెప్తున్నారు అంటే, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి భక్తులు, మళ్ళీ భక్తుల్లో కూడా వివిధ స్థాయిలు ఉన్నారు. కొంతమంది పార్షద భక్తులు, కొంతమంది సాధక భక్తులు, కొంతమంది అప్పుడప్పుడే వస్తున్నటువంటి వాళ్ళు, ఇంకా సాధనలో కూడా రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక విశుద్ధ భక్తుడు వీళ్ళందరిలో తేడాలను చూడరు, అందరూ సమానమే. ఎవరెవరైతే కృష్ణ నామాన్ని తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిందే. ఎవరెవరైతే భగవంతుడికి శరణాగతులు అయ్యారో, ఏ స్థాయిలో శరణాగతి అయినా, కొంతమంది 100%, కొంతమందికి 90%, కొంతమంది 80%, కొంతమంది 10%, 5% అయినా సరే, 5% శరణాగతం అవడం కూడా చాలా గొప్ప విషయమే. కాబట్టి భక్తుల మధ్యలో మనం తేడాని చూడం, అందరు భక్తులు సమానమే. అందుకని మనం ఏం చేస్తాం, అనంతకోటి వైష్ణవ బృంద అనేస్తాం, అందరినీ మనము కీర్తిస్తాం. సో ఇది భగవంతుని అనుయాయుల్ని స్తుతించటం. నెక్స్ట్, ఎందుకంటే పూర్ణమైనటువంటి భగవానుడు భక్తులతో కూడితేనే పూర్ణం, కాబట్టి భగవంతుడిని సంపూర్ణంగా సేవించడం అనంటే భక్తుల సేవ కూడా కలిసే ఉంటుంది అందులో. నెక్స్ట్ 83 శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రథమ ప్రభు. శ్లోకే కహి సామాన్య మంగళాచరణ, ద్వితీయ శ్లోకే తే కరి విశేష వందన. प्रथम श्लोके कहि सामान्य मंगलाचरण, द्वितीय श्लोके ते करि విశేష వందన. మొదటి శ్లోకంలో నేను సామాన్య మంగళాచరణము చేశాను, కానీ రెండవ శ్లోకంలో ఒక విశేష రూపంలో ఉన్న భగవంతుని స్తుతించాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, 84వ శ్లోకం హైమవతి మాత. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ, గౌడోదయే పుష్పవంతౌ, చిత్రౌ షంధౌ తమోసుదౌ. గంగా మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ, గౌడోదయే పుష్పవంతౌ, చిత్రౌ సందౌ తమోనుదౌ. సూర్యచంద్రుల వంటి శ్రీకృష్ణ చైతన్య నిత్యానందులకు నా వందనములు. అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి ఆ విధముగా అందరినీ అద్భుతముగా ఆశీర్వదించటానికి వారు ఏకకాలములో గౌడ దేశంలో ఉదయించారు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సూర్యచంద్రుల లాంటి శ్రీకృష్ణ చైతన్య నిత్యానందులకు నా వందనములు. ఓకే, ఇక్కడ నిత్యానంద ప్రభువుకి, చైతన్య మహాప్రభువుకి వందనాలను తెలియచేస్తారు. అజ్ఞానాంధకారాన్ని పటాపంచులు చేసే విధంగా అందరినీ అద్భుతంగా ఆశీర్వదించడానికి వారు ఏకకాలంలో గౌడ దేశంలో ఉదయించి ఉన్నారు. గౌడ దేశంలో అంటే బెంగాల్ దేశంలో, అక్కడ వాళ్ళు ఆవిర్భవించారు. ఎందుకు? ఒకేసారి అవతరించారు ఇద్దరు కూడా, అంటే కృష్ణ బలరాములే. ఎందుకు అవతరించారు అంటే అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయడం కోసం వాళ్ళిద్దరూ కూడా అవతరించడం అనేటువంటి జరిగింది. అందుకోసం వారికి నా వందనాలు అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 85, 86 ప్రభుజీ, నేను మ్యూట్ లో ఉండి చదివాను మాతాజీ, ఇప్పుడు చూసుకోలేదు ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. వ్రజేయే విహారే పూర్వే కృష్ణ బలరామ, కోటి సూర్య చంద్రాజని దోహర నిజధామ. ప్రదేయే విహారే పూర్వ కృష్ణ బలరామ, కోటి సూర్య చంద్ర జిని దోహార నిజధామ. సేయి ధుయి జగతేర హయ్యా
సధయా గౌడ దేశే పూర్వశైలే కరిలా ఉదయా. ఏయి దుయి జగతేరే హయ్యా సదయా గౌడ దేశే పూర్వ శైలే కరిలా ఉదయ. హరే కృష్ణ ప్రభు. పూర్వము బృందావనమునందు ఆవిర్భవించినట్టు వారు సూర్యచంద్రుల కన్నను కోటి రెట్లు అధిక తేజోవంతులైన శ్రీకృష్ణ బలరాములు జగత్తు యొక్క పతనావస్థ పట్ల దయగొన్న వారై గౌడ దేశము అనగా పశ్చిమ బెంగాల్ యొక్క తూర్పు దిక్కున ఉదయించారు. హరే కృష్ణ ప్రభు. దండోత ప్రణామం. బృందావనమందు ఆవిర్భవించినటువంటి వారు ఎవరండి వారు? కృష్ణ కృష్ణ బలరామ. బలరాములు. కృష్ణ బలరాములు. సూర్యచంద్రుల కన్నా కోటి రెట్లు అధిక తేజోవంతులు. కృష్ణుడికి ఉన్న తేజస్సు నుంచే సూర్యుడికి చంద్రుడికి కూడా తేజస్సు వస్తుంది. మరి ఎవరి తేజస్సు ఎక్కువ? కృష్ణ భగవానుడు. కృష్ణ ఎక్కడ కృష్ణ చెప్పారు కృష్ణుడు ఆ విషయాన్ని? భగవద్గీత విశ్వరూపంలో 11వ అధ్యాయంలో కూడా ప్రభుజీ. 11వ అధ్యాయం. విశ్వరూపంలో. కోటి సూర్యుల యొక్క ప్రకాశం స్వరూపం. శ్రీకృష్ణ భగవానుడికి ఉంటుంది కదా. Yes, ప్రభు. అలాంటి శ్రీకృష్ణ ప్రభు. భగవానుడే సూర్యుడి యొక్క కాంతి కూడా. సూర్యుడు మనం స్వయం ప్రకాశమానుడు అని అంటాం, కానీ సూర్యుడు కూడా కృష్ణుడి నుంచే శక్తి తీసుకున్నారు. ఓకే, చంద్రుడు కూడా ఆ వెలుగు కృష్ణుడి నుంచే వస్తుంది. ఆ కృష్ణ బలరాములు జగత్తు యొక్క పతనావస్థ పట్ల దయగుని వారే గౌడ దేశం యొక్క తూర్పు దిక్కున ఉదయించినారు. అంటే పశ్చిమ బెంగాల్లో జయించారు. గౌడ దేశం అంటే బెంగాల్, Yes, ప్రభు. పశ్చిమ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో జన్మించారు. ఎందుకు జన్మించారంట? కలియుగంలో జనుల యొక్క పతనావస్థను చూసి మన మీద కరుణతో, మన మీద దయతో వాళ్ళు అవతరించారు. వాళ్ళు రాకపోతే మన పరిస్థితి ఏమైందో ఆలోచించండి. ఉం? మనం అందరం ఏమైపోయేవాళ్ళం? మనకి హరినామం దొరికేది కాదు. మనం అందరం కూడా కృష్ణ చైతన్యంలోకి రాగలిగే వాళ్ళం కాదు. కృష్ణ చైతన్య ఉద్యమానికి మూలం ఎవరు అని అంటే శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు తర్వాత శ్రీల ప్రభు. చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమమే ఇదంతా. కృష్ణ చైతన్యం అనేటువంటిది ఎవరు వచ్చినా, ఆ తర్వాత ఆచార్యులు గోస్వాములు ఎవరు వచ్చినా సరే చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి వాళ్ళే గోస్వాములు అందరూ కూడా, ప్రభుపాద వరకు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి మన గురు మహారాజులతో సహా అందరూ కూడా ఆ చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమంలో, ఆయన యొక్క సైన్యంలో భాగమే. చివరికి మనం కూడా. ఓకే, నెక్స్ట్ 87 ఉషశ్రీ మాత. శ్రీకృష్ణ చైతన్య ఆర ప్రభు నిత్యానంద యహార ప్రకాశే సర్వ జగత ఆనంద. శ్రీకృష్ణ చైతన్య ఆర ప్రభు నిత్యానంద యా ఆర ప్రకాశే సర్వ జగత ఆనంద. ప్రభుపాదుల వారి భావము. శ్రీకృష్ణ చైతన్యులు నిత్యానంద ప్రభువుల ఆవిర్భావము జగత్తును ఆనందములో ముంచెత్తింది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే వారు లేకపోతే మనందరికీ ఆనందమే ఉండదు కదా. మనందరికీ చైతన్య నిత్యానంద చైతన్య ప్రభువులు మనందరికీ కూడా ఆనందాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ 88 89 మంజులత మాతాజీ. సూర్యచంద్ర హరే యైఛే సబ అంధకార వస్తు ప్రకాశియా కరే ధర్మేర ప్రచార. सूर्यचंद्र हरे यैछे सब अंधकारा वस्तु प्रकाशिया करे धर्मेर प्रचारा. ఏ తమ ధుయిభాయి జీవేర అజ్ఞాన తమో నాశకరి కైల తత్వ వస్తుధాన. ये इमत दुई भाई जीवेरा अज्ञाना तमो నాశకరి కైల తత్వ వస్తుధాన. సూర్యచంద్రులు తమ ఉదయముతో చీకటిని తరిమివేసి వస్తు స్వభావాన్ని వెల్లడి చేసినట్లు ఈ ఇరువురు సోదరులు జీవులను ఆచ్ఛాదించి ఉన్నట్టి అజ్ఞానాంధకారాన్ని తొలగించి వారికి పరతత్వ జ్ఞానాన్ని ప్రసాదించారు. భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మనకి తెలియచేశారు. భగవంతుడి తత్వం తెలియనటువంటి మనం అందరం కూడా అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి వాళ్ళం. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉండదు. మన హృదయంలో జ్ఞానాన్ని మెలకొల్పినటువంటి ఈ ఇరువురి సోదరులు కూడా మనకి ఈ కలియుగంలో వెస్ట్ బెంగాల్లో అవతరించడం అనేటువంటిది జరిగింది. సూర్యచంద్రులు తమ ఉదయముతో చీకటిని తరిమేసి వస్తు స్వభావాన్ని వెల్లడి చేసినట్లు వాళ్ళు 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 ఉదయించినప్పుడు మనకి వెలుతురు కనిపిస్తుంది. అంతే కదండి. చంద్రుడు ఉదయిస్తే చంద్రుడు రాత్రి ఉదయిస్తారు, సూర్యుడు ఉదయం పగలు ఉదయిస్తారు. సో సూర్యుడు రాకపోతే చీకటిగా ఉంటుంది, చంద్రుడు రాకపోతే చీకటిగా ఉంటుంది. వాళ్ళు రావడం వల్ల మనకి చీకటి పోయి అన్నీ ఎలా కనిపిస్తాయో క్లియర్గా, అలా జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి, అంటే భగవంతుడి యొక్క తత్వానికి సంబంధించినటువంటి నిజమైనటువంటి జ్ఞానాన్ని మనకి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
ఆ విధంగా మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి వేశారు. అంటే ఎవరైతే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క అనుయాయులు కారో, ఎవరైతే చైతన్య మహాప్రభు చెప్పినటువంటి పరతత్వ జ్ఞానాన్ని తీసుకోలేదో, అంటే ఇతర సాంప్రదాయాల్లో చెప్పినటువంటి పరతత్వ జ్ఞానం కూడా ఉంది, కానీ ఆ ఇతర సాంప్రదాయాల్లో చెప్పబడినటువంటి పరతత్వ జ్ఞానము చైతన్య మహాప్రభు చెప్పినటువంటి పరతత్వ జ్ఞానంలో తేడాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏం తేడా ఉన్నాయి? ఒకవేళ ఇతర సాంప్రదాయాలు నిరాకార బ్రహ్మాన్ని చెప్పాయనుకోండి, చైతన్య మహాప్రభు నిరాకార బ్రహ్మాన్ని ఖండించారనుకోండి, ఖండించారు అంటే అది సరి అయిన జ్ఞానం కాదు అని అర్థం. అంటే చైతన్య మహాప్రభు చెప్పినట్టు, అంటే ఇప్పుడు వేరే సాంప్రదాయాల్లో కూడా సాకార బ్రహ్మం, సాకార రూపాన్ని అర్చించేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అవి చైతన్య మహాప్రభు చెప్పినటువంటి తత్వానికి ఏకీభవిస్తున్నాయి. కాబట్టి ఆ సాంప్రదాయాలు విలువైనవే. కానీ అలా విలువ లేనటువంటి సాంప్రదాయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏం చెప్తున్నాయి? శూన్యవాదము, నిరాకారవాదము చెప్తాయి. అలా శూన్యవాదము, నిరాకారవాదాన్ని చెప్పేటువంటి తత్వాలు చైతన్య మహాప్రభు చెప్పలేదు. అందుకనే మాయావాద సన్యాసం తీసుకున్నారు చైతన్య మహాప్రభు. తీసుకొని ఆ సన్యాసాన్ని త్యజించారు. ఎందుకంటే మనందరికీ తెలియచేయడం కోసం మాయావాదం తప్పు అని. ఒకవేళ చైతన్య మహాప్రభు మాయావాదాన్ని తీసుకోకపోతే మనందరం కూడా అనుకునేవాళ్ళం, చైతన్య మహాప్రభు తీసుకోలేదు కాబట్టి ఓకే. ఒకవేళ ఆయన తీసుకోలేదు అని అంటే వ్యతిరేకించినట్లు కాదు కదా అని మనం అందరం కూడా మాయావాదాన్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చైతన్య మహాప్రభు ఏం చేశారు? మాయావాద సన్యాసాన్ని తీసుకుని దాన్ని తిరస్కరించారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన 100% మాయావాదాన్ని ఖండిస్తున్నారు, అది తీసుకోకూడదు అని చెప్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరికి అనడానికి అవకాశం లేదు. చైతన్య మహాప్రభు స్వీకరించలేదు అంటే దాని అర్థం వ్యతిరేకిస్తున్నారు అని కాదు అని ఎవరైనా అనే అవకాశం ఉంటుంది. అందుకనే ఆ అవకాశం లేకుండా చైతన్య మహాప్రభు స్వీకరించి తిరస్కరించారు. ఇప్పుడు చైతన్య మహాప్రభు డైరెక్ట్గా మెసేజ్ ఇచ్చేశారు, మాయావాద సన్యాసం, మాయావాద సిద్ధాంతం తప్పు అని. ఓకే, నెక్స్ట్ 90వ శ్లోకం. రంగదేవి మాతాజీ. అజ్ఞానమేర నామ కహియే కైతవాన్ ధర్మార్థ కామ మోక్షవాంచాది సభాం. अज्ञानत मेरा नामा कहिए कैतवा धर्म अर्थ काम मोक्ष वांఛ ఆది సభ. అజ్ఞానంధకారమే కైతవమని అనగా మోస కార్యము అని పిలువబడుతుంది. అది ధర్మము, అర్థము, కామము, మోక్షం అనే వాటితో ఆరంభమవుతుంది. ధన్యవాదాలు. సరే, ఓకే, కైతవ ధర్మము, నిజమైన ధర్మము అని రెండు ఉన్నాయి. నిజమైన ధర్మము మనకి పరతత్వం గురించి తెలియచేస్తుంది, మనకి పరతత్వంతో ఉన్నటువంటి సంబంధం గురించి తెలియచేస్తుంది, మనల్ని భౌతిక అస్తిత్వం నుంచి బయటపడేస్తుంది నిజమైన ధర్మం. ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని కలిగినటువంటి మనము భౌతిక అస్తిత్వం నుంచి బయటికి రావాలి. ఏ ధర్మం అయితే మనల్ని ముక్తి వైపు తీసుకువెళ్తుందో అది నిజమైన ధర్మం. ఏ ధర్మం అయితే మనల్ని ముక్తి వైపుకు తీసుకువెళ్ళదో అది కైతవ ధర్మం. కైతవ ధర్మం అంటే, కైతవ అంటే మోసగాడు అని అర్థం. ఓకే, కైతవ ధర్మము అంటే మోసం చేసేటువంటి ధర్మం. చాలా పురాణాలు, చాలా శాస్త్రాలు మనకి కైతవ ధర్మాన్ని చెప్తున్నాయి. ధర్మ అర్థ కామాల గురించి తెలియచేసేటువంటి మోక్షం కూడా, ఒకవేళ నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి మోక్షాన్ని కూడా, జనరల్గా మోక్షం అని అంటే నిరాకార బ్రహ్మంలో లీనమవడం. ఓకే, అది మనందరికీ తెలిసిన మోక్షం. అది జనరల్గా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకునేటువంటి అర్థం. నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి మోక్షమైన, ధర్మార్థ కామాలైన తెలియచేసేటువంటి ఏ శాస్త్రమైనా మోసం చేసేటువంటి శాస్త్రం, చీటింగ్ చీటింగ్ చేసేటువంటి శాస్త్రం. ఎందుకంటే మన నిజధర్మం నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి అవి. అలాంటి మోసకార్య అంటే అలాంటి ధర్మాన్ని మోసం చేసేటువంటిది అని పిలువబడుతుంది. అది ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటివి ఆరంభమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి భాగవతం నుంచి ఒక శ్లోకం తీసుకొని వచ్చి చెప్పారు ఇక్కడ. 91వ శ్లోకం, శ్రీదేవి మాతాజీ. ధర్మ ప్రోజ్జిత కైతవేత్ర పరమో నిర్మత్సరాణం సతాం. ధర్మో ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివధం తాపత్రయోన్మూలనం. వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరైశ్వరం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః.
సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూభిస్తత్క్షణాత్. సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషభిస్తక్షణాత్. మహాముని అయిన వేదవ్యాసునిచే 4 మూల శ్లోకాల నుండి రచింపబడినట్టి శ్రీమద్ భాగవత మహాపురాణము పరమోన్నతులు కరుణాహృదయులు అయినట్టి భక్తులను గురించి వర్ణిస్తుంది. అది లౌకిక ఉద్దేశము కలిగిన ధర్మపు మోసపూరిత పద్ధతులను పూర్తిగా నిరసిస్తుంది. జీవుని త్రివిధ తాపాలను నిజముగా తొలగించి సంపూర్ణమైన సమృద్ధి జ్ఞానము అనే మహోన్నతమైన వరమును ఒసగే పరమధర్మాన్ని అది ఉపదేశిస్తుంది. సేవాభావముతో వినయముగా ఈ గ్రంథముని వినేవారు తమ హృదయాలలో భగవంతుని వెంటనే బందీ చేయగలరు. కనుక శ్రీమద్ భాగవతము కన్నను వేరొక శాస్త్రము యొక్క అవసరమే లేదు. భాష్యము. ఇది శ్రీమద్ భాగవతము 1.1.2 నందలి శ్లోకము. శ్రీమద్ భాగవతము మహాముని వ్యాసదేవునిచే రచింపబడినదని మహాముని కృతే అనే పద సముదాయము సూచిస్తుంది. వ్యాసదేవుడు నారాయణ అవతారము కనుక ఒకప్పుడు నారాయణ మహాముని అని కూడా పిలువబడతాడు. కనుక వ్యాసదేవుడు భగవంతుని శక్త్యావేశ మూర్తియే కాని సామాన్య మానవుడు కాడు. భగవల్ లీలలను భక్తుల లీలలను వివరించడానికే వ్యాసుడు రమ్యమైన శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. శ్రీమద్ భాగవతంలో నిజమైన ధర్మమునకు కోనా ధర్మమునకు గల భేదము స్పష్టముగా తెలుపబడింది. వేదాంత సూత్రములకు ఆది అయినది నిష్కళంకమైనది అయిన ఈ వ్యాఖ్యానమును అనుసరించి ధర్మము పేరిట చలామణి అయ్యే కుహనా ధర్మాలు అనేకంగా ఉన్నప్పటికీ అవి నిజమైన ధర్మాన్ని ఉపేక్షిస్తాయి. జీవుని నిజమైన ధర్మము అతని సహజమైన తత్వసిద్ధ గుణము కాగా కుహనా ధర్మము కొన్ని ప్రతికూల పరిస్థితులలో జీవుని విశుద్ధ చైతన్యాన్ని కృత్రిమముగా కప్పి ఉంచే ఒక అవిద్యా రూపము. కృత్రిమ ధర్మాలు మానసిక స్థాయిలో ప్రబలి ఉన్నప్పుడు నిజమైన ధర్మము నిద్రాణముగా ఉండిపోతుంది. ఈ నిద్రాణముగా ఉన్న ధర్మాన్ని జీవుడు విశుద్ధ హృదయంతో శ్రవణము చేయటము ద్వారా జాగృతము వనర్చగలుగుతాడు. శ్రీమద్ భాగవతముచే చెప్పబడిన ధర్మపదము సకల అసమగ్ర ధర్మ స్వరూపాలకు పూర్తిగా భిన్నమైనట్టిది. ధర్మాన్ని 3 వర్గములుగా భావించవచ్చును. అవి 1 కామ్యకర్మ పదము, 2 జ్ఞానయోగ పదము, 3 ఆరాధన భక్తి యోగ పదము. కామ్యకర్మ పదము మనిషి భౌతిక స్థితిని ఉన్నతము కావించడానికి ఉద్దేశించబడే ధార్మిక కలాపాలతో అలంకరించబడినను మోస విధానమే అయి ఉన్నది. ఎందుకంటే అది ఏనాడును సంసారం నుండి ఉపశమనాన్ని కలిగించదు, మహోన్నతమైన లక్ష్యాన్ని చేకూర్చదు. జీవుడు సంసార క్లేశాల నుండి బయటపడటానికి నిరంతరము సంఘర్షణ చేస్తాడు. కానీ కామ్యకర్మ పథము అతనిని జగత్తులో తాత్కాలిక సుఖానికో లేదా తాత్కాలిక దుఃఖానికో చేరుస్తుంది. పుణ్య కార్యముచే అతడు తాత్కాలికంగా భౌతిక సుఖాన్ని అనుభవించే స్థితిలో నెలకొల్పబడతాడు. పాపకర్మలు అతనిలోని లోపము కొరత నిండినట్టి క్లేశమయ స్థితిని చేరుస్తాయి. ఒకవేళ అతడు పరిపూర్ణమైన భౌతిక సుఖస్థితిలో ఉంచబడినను ఏ విధంగానూ జన్మమృత్యు జరావ్యాధి క్లేశాల నుండి బయటపడలేడు. కనుక లౌకికముగా సుఖవంతుడైన వ్యక్తికి శాశ్వత ఉపశమన అవసరము ఎంతేని ఉన్నది. అది కామ్యకర్మ పేరిట ఉండే లౌకిక ధర్మము ఎన్నడూ వసగలేదు. జ్ఞాన సాధన పదము జ్ఞాన మార్గము, యోగ మార్గం కూడా అంతే ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఈ అనిశ్చిత పద్ధతులను అనుసరించడం ద్వారా మనిషి ఎటు వెళతాడో తెలియదు. ఆధ్యాత్మిక జ్ఞాన అన్వేషణలో ఉన్నట్టి జ్ఞాని మానసిక కల్పనలో పలు జన్మలు ఎంతో శ్రమించినను విశుద్ధ సత్వగుణ స్థితికి రాకపోతే, అంటే మానసిక కల్పనా స్థితిని దాటకపోతే సమస్తము దేవదేవుడైన వాసుదేవుని నుండి ఉద్భవిస్తుందని తెలుసుకోలేడు. నిరాకార తత్వం పట్ల అతనికి గల అనురక్తి దివ్యమైన వాసుదేవ అవగాహన స్థితికి అతనిని చేరుకోకుండా చేస్తుంది. అందుకే మహోన్నతమైన మోక్ష స్థితికి చేరిన పిమ్మటయు మలిన మానసిక స్థితి కారణంగా అతడు తిరిగి సంసారంకే పతనము చెందుతాడు. భగవత్ సేవలో స్థానము పొందని కారణంగా అతడు పతనానికి గురి అవుతాడు. చదవమంటారు ప్రభుజీ? ఇక యోగ సిద్ధులను పరిశీలిస్తే అవి కూడా ఆధ్యాత్మిక అనుభూతి పథములో బంధములే అవుతాయి. యోగులు చూపే యోగ సిద్ధులను అనుకరించడంలో భౌతిక విజ్ఞాన శాస్త్రము ఇదివరకే గణనీయమైన పురోగతిని సాధించినదని భారతదేశంలో భగవద్భక్తునిగా మారిన ఒక జర్మనీ విద్వాంసుడు అన్నాడు. అందుకే అతడు యోగుల యోగ సిద్ధి పద్ధతులను నేర్చుకోవడానికి కాక శ్రీమద్ భాగవత మహాపురాణంలో పేర్కొనబడినట్టి దివ్యమైన భగవత్ సేవా పథమును నేర్చుకోవడానికే భారతదేశానికి వచ్చాడు. యోగ సిద్ధులు యోగిని భౌతికంగా శక్తిమంతుని చేసి జన్మవృత్తి జరావ్యాధి క్లేశాల నుండి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వగలవు. భౌతిక విజ్ఞాన శాస్త్రము కూడా అది చేస్తున్నది. కానీ ఆ సిద్ధులు ఈ క్లేశాల నుండి శాశ్వతమైన ఉపశమనాన్ని కలిగించలేవు. కనుక సంప్రదాయం అనుసరించి ఈ ధర్మపదము కూడా తన అనుయాయులను వంచించే పద్ధతి అయి ఉన్నది. హృదయమునందు భగవంతునే నిరంతరము తలచుచు అతని
ప్రేమయుత సేవలో నెలకొనేటి యోగి మహోన్నతుడు, శక్తిమంతుడైన యోగి అని భగవద్గీతలో స్పష్టముగా చెప్పబడింది. పైన పేర్కొనబడిన కర్మకాండ, జ్ఞానకాండ పద్ధతుల కన్నను అసంఖ్యాకమైన దేవతల ఆరాధన పదం మరింత ప్రమాదకరమైనది, అనిశ్చితమైనది. తీవ్రమైన ఇంద్రియ భోగవాంఛచే గతి తప్పిన వారే దుర్గా, శివుడు, గణేశుడు, సూర్యుడు, నిరాకార విష్ణు తత్వం వంటి పలు దేవతారాధన పద్ధతిని చేపడతారు. శాస్త్రంలో పేర్కొనబడిన విధి విధానము అనుసరించి చక్కగా నిర్వహించినప్పుడు అటువంటి అర్చనము నిక్కముగా ఇంద్రియ భోగ వాంఛలను తీరుస్తుంది. అయినా లోపాలు, కొరతలతో నిండిన ఈ యుగంలో యథావిధిగా అటువంటి అర్చనలు చేయటం అతి కష్టము. కానీ అటువంటి పద్ధతుల ద్వారా లభించే సాఫల్యము నిక్కముగా తాత్కాలికము. అది కేవలము అల్పబుద్ధి కలిగిన వ్యక్తికే తగినది. ఇది భగవద్గీత వచనము. అటువంటి తాత్కాలిక లాభాలతో ఏ బుద్ధిమంతుడు సంతృష్టి చెందడు. పైన పేర్కొనబడిన 3 ధర్మ మార్గాలలో ఏది కూడా మనిషిని సంసారపు త్రివిధ తాపాల నుండి బయటపడవేయలేదు. మనోదేహాల వలన కలిగే క్లేశాలు, ఇతర జీవుల వలన కలిగే క్లేశాలు, దేవతల వలన కలిగే క్లేశాలు అనేవి త్రివిధ తాపాలు. కానీ శ్రీమద్ భాగవతంలో వర్ణించబడినట్టి ధర్మ విధానము దాని అనుయాయులకు త్రివిధ తాపాల నుండి శాశ్వతమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. శ్రీమద్ భాగవతము మహోన్నతమైన ధర్మ రూపాన్ని వర్ణిస్తున్నది. అదే దివ్యమైన భగవత్ సేవ అనే మూల స్థితిలో జీవుని తిరిగి నెలకొల్పడము. అట్టి సేవ ఇంద్రియ భోగము, కామ్యకర్మము, భగవంతుని లీలలలో లీనమయ్యే లక్ష్యముతో జ్ఞాన సాధన అనే రోగగ్రస్త కోరికల నుండి విడివడి ఉంటుంది. స్థూలమే గాని సూక్ష్మమే గాని ఇంద్రియ భోగముపై ఆధారపడిన ఏ ధర్మమైనా పూర్ణ ధర్మముగానే భావించబడుతుంది. ఎందుకంటే అది తన అనుయాయులకు శాశ్వతమైన రక్షణను ఇవ్వలేదు. ఇక్కడ ప్రోజ్ఞిత అనే పదం ప్రధానమైనది. ప్ర అంటే పూర్తిగా అని, ఉజ్ఞిత అంటే నిరసించడం అని అర్థము. కామ్యకర్మ రూపంలో ఉన్నట్టి ధర్మము నేరుగా ఇంద్రియభోగ విధానమే అవుతుంది. కాగా భగవంతునిలో లీనమయ్యే ఉద్దేశంతో సాగించే జ్ఞాన సాధన సూక్ష్మమైన ఇంద్రియభోగ పద్ధతి అవుతుంది. స్థూల సూక్ష్మ ఇంద్రియ భోగముపై ఆధారపడిన సకల కుహనాధర్మాలు భాగవత ధర్మ పద్ధతిలో పూర్తిగా నిరసించబడతాయి. జీవుని నిత్య కార్యమైనట్టి దివ్య ధర్మమే భాగవత ధర్మము. శ్రీమద్ భాగవతంలో వర్ణించబడినట్టి భాగవత ధర్మానికి భగవద్గీత ప్రాథమిక అధ్యయనం అవుతుంది. అటువంటి భాగవత ధర్మము మహోన్నతులైన ముక్త పురుషులకే ఉద్దేశించబడింది. కోనా ధర్మాల ఇంద్రియ భోగానికి వారు ఏమాత్రమే విలువనివ్వరు. కామ్యకర్మరతులు, ఉద్ధారకులు, జ్ఞానులు, యోగులకు తమ లౌకిక స్థితిని వృద్ధి చేసుకోవటమే మొట్టమొదటి కార్యము అయి ఉంటుంది. కానీ భగవద్భక్తులకు అటువంటి స్వార్థపూరిత కోరికలు ఉండవు. కేవలము భగవత్ ప్రీత్యర్థమే వారు భగవత్ సేవ చేస్తారు. అర్జునుడు నామమాత్ర అహింసావాది, పుణ్యాత్ముడుగానే ఇంద్రియ ప్రీతిని పొందాలనుకొని తొలుత యుద్ధము చేయనని నిశ్చయించుకున్నాడు. కానీ భాగవత ధర్మంలో పూర్తిగా నెలకొని భగవత్ సంకల్పానికి పూర్తిగా శరణాగతుడైనంతటా అతడు తన నిర్ణయాన్ని మార్చుకొని భగవత్ ప్రీత్యర్థము యుద్ధము చేయడానికి అంగీకరించాడు. అప్పుడు అతడు ఈ విధంగా అన్నాడు: నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కృష్ణ, అచ్యుత, ఇప్పుడు నా మోహము తొలగిపోయింది. నీ అనుగ్రహంచే నాకు తిరిగి స్మృతి కలిగింది. ఇప్పుడు నేను దృఢచిత్తుడను, సందేహరహితుడను అయ్యాను. నీ ఆదేశానుసారము వర్తించడానికి నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను. భగవద్గీత 18.73. ఇటువంటి విశుద్ధ చేతనములో నెలకొనడమే జీవుని సహజ స్థితి. జీవుని ఇట్టి నిర్మలమైన ఆధ్యాత్మిక స్థితితో జోక్యం చేసుకునే ఎటువంటి నామమాత్ర ధర్మమునైనా పూర్ణ ధర్మముగానే పరిగణించాలి. సహజమైన భగవత్ సేవయే నిజమైన ధర్మరూపము. సేవలో భగవంతునితో జీవునికి గల ఈ సంబంధమే నిత్యమైనది. భగవంతుడు వసు, సారము అని వర్ణించబడగా జీవులు వాస్తవులు అని వర్ణించబడినారు. పరమ వస్తువుతో ఈ అంశాల సంబంధము ఏనాడునూ నశించదు. ఎందుకంటే ఇది జీవులలో సహజంగానే ఉండే సహజ గుణము. ప్రకృతితో సంపర్కముచే జీవులు నానా రకాలైన భౌతిక చేతనపు రోగ లక్షణాలు ప్రదర్శిస్తారు. ఈ భవరోగాన్ని నయము చేసుకోవడమే మానవ జన్మ యొక్క పరమ లక్ష్యము. ఈ రోగాన్ని నయము చేసే పద్ధతియే భాగవత ధర్మము లేదా సనాతన ధర్మమని పిలువబడుతుంది. ఇది శ్రీమద్ భాగవత పుటలలో వర్ణించబడింది కనుక పూర్వ జన్మలలో సుకృతి కారణంగా శ్రీమద్ భాగవతాన్ని వినడానికి ఉత్సాహపడేవారు తమ హృదయమందే భగవంతుని సన్నిధిని వెంటనే గుర్తించి జన్మను సార్థకము చేసుకుంటాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది యాక్చువల్గా భాగవతం నుంచి మనకి తీసుకొచ్చినటువంటి శ్లోకం. భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయంలో 2వ శ్లోకం. కైతవ ధర్మాన్ని నిరసిస్తూ భాగవత ధర్మాన్ని ఉత్తమమైనటువంటి ధర్మంగా చూపిస్తూ చెప్పినటువంటి ఒక శ్లోకం ఇది. 'ధర్మార్థ కామ మోక్షాలకి' 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 '
ఉద్దేశించబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది కైతవ ధర్మము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాంటి ధర్మం ఒకవేళ మీకు కావాలి, అలాంటి దాని మీద కోరికతో కనుక ఒకవేళ మీరు భాగవతం పుస్తకాన్ని పట్టుకొని చదవాలి అని అనుకున్నారంటే మీరు భాగవతాన్ని సరిగా అర్థం చేసుకోరు. రెండవది, భాగవతం అలాంటి ధర్మాన్ని బోధించదు. కాబట్టి భాగవతం ఎవరు పట్టుకున్నారో వాళ్ళకి కావాల్సింది ఏమిటండి? భగవంతుడితో మనకున్నటువంటి నిత్య సంబంధాన్ని నెలకొల్పుకోవడం. అది భాగవత ధర్మం. అలా కాకుండా ఏ భౌతికమైనటువంటి కోరికలతో కనుక ఒకవేళ భాగవతాన్ని పట్టుకొని ఉన్నారు అని అంటే కనుక మీ చాయిస్ రాంగ్. మీరు తెలుసుకోలేదు, భాగవతం ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేదు. మిగిలిన ఏ శాస్త్రం అయినా సరే మలినమైనటువంటి శాస్త్రం, కానీ భాగవతం మాత్రం అమలమైనటువంటి శాస్త్రం. ఓకే, భాగవతంలో మలినం లేదు. ఎందుకు అంటే ఎలాంటి మోసం లేదు కాబట్టి. మోసం ఏదవుతుందండి? మనల్ని భగవంతుడితో ప్రేమని పొందేలా చేయనటువంటిది మోసం. మన భగవంతుడి యొక్క మనకు సహజమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో, భగవంతుడితో మనకున్నటువంటి ప్రేమ, దాన్ని మనకి నెలకొల్పకుండా చేసేటువంటిది మోసం. అవన్నీ కూడా కుహనా ధర్మాలు, కైతవ ధర్మాలు అని అంటారు. మనము విశుద్ధమైనటువంటి భక్తిలోకి రావడము అని అంటే నిజమైనటువంటి భగవంతుడి సేవకుడుగా మారడం, నిజమైనటువంటి భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధంలో మనం నెలకొని ఉండడం. అది విశుద్ధ భక్తిలోనే మాత్రమే సాధ్యమవుతుంది, అంటే భక్తి యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. అలా కాకుండా కర్మకాండ, జ్ఞానకాండ, ఇంకేదో కాండ, అవన్నీ కనుక మనం ఉన్నాము అని అంటే వాటి వల్ల మనం మోసపోతున్నాము. బయట చాలామంది గురువులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థలు పెట్టారు. సంస్థల ద్వారా మనందరినీ ఆకర్షిస్తున్నారు. చిన్న చిన్న గ్రూపులు, పెద్ద పెద్ద గ్రూపులు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు, పేర్లతో సహా పబ్లిసిటీని ఇచ్చుకుంటూ వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని ఆధ్యాత్మికమైనవి అని చెప్పుకుంటూ కొన్ని ఆర్గనైజేషన్స్ నడుపుతూ ఉన్నారు సనాతన ధర్మం పేరుతో. ఇవన్నీ కూడా మనల్ని మోసగించేటువంటి ధర్మాలే. మోసపోకూడదు, తెలివైనటువంటి వ్యక్తి మోసపోకూడదు. ఎవరెవరు అలాంటి ధర్మాల వెనక పరిగెడుతున్నారో వాళ్ళందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు. తెలివైన వ్యక్తులు భక్తిని వదిలేసి మిగిలినటువంటి ఇతర ప్రక్రియలను చాలామంది చాలా పేర్లతోటి చెప్తూ ఉంటారు. కొంతమంది ధ్యానం, కొంతమంది యోగం, కొంతమంది క్రియాయోగం, కొంతమంది కర్మయోగం, కొంతమంది ఇంకేంటో ఇంకేంటో చెప్తూ ఉంటారు. ఓకే, ఇవన్నీ కూడా మనల్ని మోసం చేస్తున్నాయి. ఎందుకంటే నిజమైనటువంటి భగవంతుడి పట్ల ప్రేమ అనేటువంటిది మనకి అవి వచ్చేలా చేయట్లేదు. ఒకవేళ కనుక మీరు భక్తి యోగంలో ఉన్నట్లయితే, మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఏమని చెప్పారు అంటే, ఒక వ్యక్తి భక్తి యోగంలో ఉన్నట్లయితే మిగిలిన అన్ని యోగాల యొక్క లాభాన్ని కూడా పొందినట్లే. మీరు ధ్యాన యోగంలో లేను, వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు, నేను భక్తిలో ఉన్నాను. ఓకే, భక్తి గొప్పది కావచ్చు, కానీ ధ్యాన యోగం వల్ల కలిగేటువంటి లాభం మనకు కలగదేమో అనే భయం లేదు. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ధ్యాన యోగంలో, జ్ఞాన యోగంలో, కర్మయోగంలో ఉన్నటువంటి అన్ని యోగాలలో ఉన్నటువంటి లాభాలన్నింటినీ కూడా పొందుతాడు. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి యోగం భక్తి యోగం. అలాంటి భక్తి యోగాన్ని వివరించేటువంటి శాస్త్రం శ్రీమద్ భాగవతం. ఒక్కసారి కనుక మనం శ్రీమద్ భాగవతాన్ని కనుక అంగీకరించాము అనంటే మనం ఇంకా ఏ ఇతర శాస్త్రాలని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏ ఇతర శాస్త్రాల ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అని అనుకున్నా ఒక మెట్టు కిందకి దిగినట్టే మనం. ఇక అవసరం లేదు మనకి ఏ ఇతర శాస్త్రాలు అవసరం లేదు. అన్నీ ఇందులో ఉన్నాయి, ఉత్తమమైనటువంటిది ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క భక్తుల గురించి వర్ణించబడింది. ఏ అధ్యాయం చూసినా ఇప్పుడు ఇంద్రుడికి వృత్తాసురుడికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనందరిలో భక్తి మెలుకొల్పడం కదండి. మళ్ళీ మనం 4వ స్కందంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఏం చదువుకుంటున్నాం ఇప్పుడు? పృథ మహారాజు కదా. పృథ మహారాజు యజ్ఞం చేశాడు, ఈ ఇంద్రుడు యజ్ఞం చేయకుండా ఆపాడు. ఈ సంఘటన వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?
ఎవరు గొప్ప భగవంతుని ఎవరు గొప్ప అంటే పృథు మహర్షి భక్తిలో మహారాజు పురోగమించిన వాళ్ళే గొప్ప. భౌతికంగా అంతే. చూడటానికి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు కాదు, భక్తిలో పురోగమించిన వాళ్ళే గొప్ప. అంటే పృథమహారాజుకి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి ఘర్షణలో కూడా ఇంద్రుడే గెలిచాడు చూడటానికి, కానీ పృథమహారాజుకే భగవంతుడు వరం ఇచ్చారు. పృథమహారాజుకే భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. పృథమహారాజు దగ్గరికి ఇంద్రుడిని తీసుకొచ్చి ఇంద్రుడిని క్షమించమని అడగమని చెప్పారు. మీరు చూస్తే పృథమహారాజు దగ్గరికి ఇంద్రుడు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి పృథమహారాజు ముందు క్షమాపణ కోరతారు. ఉందా అది సన్నివేశం? అవును ప్రభుజీ. అవును ప్రభుజీ, మీ అంటే ప్రవేశం. గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరతారు. ఇది భాగవతం లాంగ్వేజ్. మనకు అర్థం కావాలి అని అంటే మనకి భాగవతం లాంగ్వేజ్ మనకు అర్థం కావాలి అని అంటే భక్తులమై ఉండాలి. ఓకే, మీరు ఇంద్రుడికి వృత్తాసురుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం కూడా చూడండి. ఎవరు గెలిచారు? ఎవరిని చంపేశారు? వృత్తాసురుని చంపాడు ఇంద్రుడు, కానీ ఇంద్రుడు చంపేశాడు ఇంద్ర వృత్తాసురుడు. గొప్పవాడు. ఆయన కానీ మనకి భాగవతం ఏం చెప్తుంది? వృత్తాసురుడిని గ్లోరిఫై చేస్తుంది, వృత్తాసురుడిని అవును. కీర్తిస్తుంది. భక్తుడు. ఎందుకు అంటే వృత్తాసురుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఇంద్రుడిది కాదు. ఓకే, అదే మీరు బయట సినిమాలు చూశారనుకోండి, వృత్తాసురుడు ఒక అసురుడుగా, ఒక రాక్షసుడిలా, ఒక దుర్మార్గుడుగా చూపించి అలాంటి దుర్మార్గుడిని ఇంద్రుడు చంపినట్టు చూపిస్తారు. మనకి అవును, ఫస్ట్ అలాగే తెలుసు. మనకి మెసేజ్ ఎలా వస్తుంది అంటే మంచి పని చేశాడు ఇంద్రుడు, వృత్తాసురుడిని చంపేశాడు అనుకుంటాం కదా. కాబట్టి భాగవతం లాంగ్వేజ్ అలా ఉండదు. భాగవతం మనకి భక్తిని నేర్పుతుంది. మనకి లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మ్యూట్ చేయండి దయచేసి. ఓకే, భాగవతం మనకి ఆ, మోసం చేసేటువంటి ధర్మాన్ని నేర్పదు. భాగవతం మనకి భక్తి నేర్పుతుంది. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా భక్తి మాత్రమే నేర్పుతుంది. మనకి భక్తిని మాత్రమే నేర్పుతుంది. అందుకనే ఒకవేళ కామ్య కర్మలు అనేటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే అది భౌతిక స్థితి. ఓకే, సో అలాంటి మన భౌతిక స్థితిని ఉన్నతంగా చేయడం కోసం ధర్మ కార్యాలు అన్నీ కూడా చెయ్యాలి అని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఇలాంటి అంటే మనకి పేరు ప్రతిష్ట రావాలి. ఎందుకండి మనకి ఊరిలో సెంటర్లో ఏదో ఒక విగ్రహాన్ని పెడతారు, లేకపోతే ఒక మండపాన్ని కడతారు, లేకపోతే ఒక బస్ స్టాండ్ని కడతారు, లేకపోతే చలివేంద్రాలు పెడతారు, లేకపోతే కూర్చోడానికి కొన్ని టేబుల్స్ వేస్తారు. వేసి ఏం చేస్తారు? దాన్ని కింద పేరు ఎవరైతే రాస్తారు. దాత ఉన్నారో ఆ దాత పేరు దాని మీద రాస్తారు. ఫలానా వాళ్ళ జ్ఞాపకార్థం ఇది మీకు కూర్చోడానికి ఏర్పాటు చేశారు అని. అంటే మనం చేసినటువంటి దాన ధర్మం మనకి ఏం తీసుకొస్తుంది? పేరు పేరు తీసుకొస్తుంది, ప్రఖ్యాతులు. ప్రఖ్యాత ప్రతిష్ట తీసుకొస్తుంది. అంతకుమించి ఏం తీసుకురావు. ఓకే, అంటే మనల్ని ఉన్నతంగా పొగిడేలా, మనల్ని గొప్పవాళ్ళగా చూసేలా చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి దాన ధర్మాలని నేర్పేటువంటివి మోసం చేసేటువంటి ధర్మాలు. అలాంటి వాటి వలలో పడవద్దు. దానివల్ల మనం ఆధ్యాత్మికంగా ఏమీ లాభం రాదు, దానివల్ల మనం నష్టపోతాము. రెండవది జ్ఞానపదం, జ్ఞాన మార్గం. అంటే శాస్త్రాలు చదవడం, సాంస్క్రిట్ నేర్చుకోవడం, ఆ, ఏదో అందరికంటే గొప్పగా తత్వాన్ని చెప్పగలను అనేటువంటి స్థాయిలో ఉండడం, లేకపోతే ఎవరు ఏం మాట్లాడినా కానీ దాన్ని ఖండించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం. చివరికి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే నిరాకార బ్రహ్మాన్ని ఆశ్రయిస్తారు. నిరాకార బ్రహ్మం, జ్ఞాన మార్గం నిరాకార బ్రహ్మాన్ని చేరుతుంది. అలాంటి నిరాకార బ్రహ్మాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి కూడా మోసపోతున్నాడు జ్ఞాన మార్గం ద్వారా. ఎందుకంటే అంతకంటే ఉత్తమమైనటువంటి భగవంతుడి యొక్క సేవను పొందినటువంటి వ్యక్తి సుఖ సంతోషాలని అనుభవించలేడు, నిరాకార బ్రహ్మంలో లీనము అవలేడు. ఇక ఈ యోగాలన్నీ కూడా ఇంకా ధ్యాన యోగం చూస్తే ఏమవుతుంది అంటే మనకి సిద్ధులు వస్తాయి. సిద్ధులు వస్తే ఏమవుతుందండి? ఇక్కడ మాయమైపోయి ఇంకొక చోట ప్రత్యక్షం అవడం, ఆ, లేదంటే సూక్ష్మ రూపంలో ఉండదు. ఆ, లేదంటే మనకి ఏది కావాలంటే అది మనం సాధించగలగడం. ఇలాంటివన్నీ కూడా మనకున్నటువంటి భౌతిక స్థితిని ఇంకా ఉద్ధరింపజేస్తాయి. అంతేకాని అదేమి మనకి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతిని తీసుకురాదు. సిద్ధులు మనకున్నటువంటి భౌతిక స్థితిని ఉద్ధరిస్తాయి, మనకున్నటువంటి భౌతిక స్థితిని ఇంకా ఎక్కువగా పెంచుతాయి. అంతే తప్ప భగవంతుడి ప్రేమను ఇవ్వవు మనకి. కాబట్టి సిద్ధులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి యోగ సాధనం ఏదైతే ఉందో అది కూడా ఉన్నతమైనది కాదు. ఎందుకంటే మనల్ని భౌతిక స్థితిని మెరుగుపరుస్తుందే తప్ప
మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలోకి తీసుకురాదు. కాబట్టి అది కూడా మనల్ని మోసం చేసేటువంటి ధర్మమే. సో కామ్యకర్మలు లేకపోతే సకామ కర్మలు మనల్ని మోసం చేస్తున్నాయి. 2, జ్ఞానపదం మనల్ని మోసం చేస్తుంది. 3, సిద్ధులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి తపస్సులు, ధ్యానము ఏదైతే ఉందో అది కూడా మనల్ని మోసం చేస్తుంది. వీటన్నిటికంటే ఎక్కువ మోసం ఏది చేస్తుంది మనకి అని అంటే దేవీ దేవతల ఆరాధన. ఇందులో క్లియర్గా చెప్పేశారు. దేవీ దేవతల ఆరాధన మిమ్మల్ని ఇప్పుడు మనం చెప్పుకోబడినటువంటి అన్ని మోసాల కంటే ఎక్కువ మోసం చేస్తుంది మనల్ని. అది ఇంకా మోసపూరితమైనటువంటి ధర్మము అని చెప్తున్నారు. దానికి ఉదాహరణలు కూడా చెప్పారు. కొంతమంది దేవతల పేర్లతో సహా చెప్పేశారు ఇక్కడ. ఎవరట? ఇంద్రియ భోగ వాంఛతే గతి తప్పిన వారై దుర్గా, శివుడు, గణేశుడు, సూర్యుడు, నిరాకార విష్ణు తత్వము అనేటువంటి పలు దేవతారాధన పద్ధతులను చేపడతారు. ఎందుకంటే ఈ దేవతలు మన పట్ల కృప చూపించి మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుస్తారు. ఇలా కోరికలను తీర్చేటువంటి ఈ దేవీ దేవతలు మనల్ని భౌతికంగానే ఉండేలా చేస్తున్నారా, లేకపోతే మనల్ని ముక్తి మార్గానికి తీసుకువెళ్తున్నారా? ఇప్పుడు చెప్పబడినటువంటి ఏ దేవీ దేవత అయినా సరే, ఏ సినిమాలో అయినా, ఏ పురాణంలో అయినా, ఏ కథలో అయినా ముక్తిని ఇచ్చారు అని ఎక్కడైనా ఉందా? లేదు ఎక్కడ? ప్రభుజీ. ముక్తిని ఇవ్వనటువంటి ఏ దేవత దగ్గరికి వెళ్ళి ఏ ఆరాధన చేసినా కానీ మనకి ఏమొస్తుంది అంటే భౌతికమైనటువంటి లాభం వస్తుంది. భౌతిక లాభం కోరుకోవడము అనేటువంటిది ఆధ్యాత్మిక లాభంతో సమానం కాదు. పరతత్వ జ్ఞానం, పరతత్వంతో మనకున్నటువంటి సంబంధాన్ని నెలకొల్పేటువంటి జ్ఞానంతో ఎప్పటికీ సమానం కాదు. కాబట్టి ఇది ఇంకా ఇంకా మనం అనేక జన్మలు తీసుకోవడానికి కారణమవుతుంది. దేవీ దేవతల ఆరాధన. ఎవరైతే నేను ఎన్ని జన్మలు తీసుకున్నా పర్వాలేదు అని లెక్క చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవీ దేవతల ఆరాధన చేయవచ్చు. నాకు మళ్ళీ జన్మ వద్దు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు దేవీ దేవతల ఆరాధనని పూర్తిగా వదిలేయాలి. ఓకే. ఎవరెవరైతే ముక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళకి భాగవతం చెప్పేది ఇదే భాగవత ధర్మం అంటే. ఇది కుహనా ధర్మం కాదు, ఇది కైతవ ధర్మం కాదు, ఇది మోసం చేసే ధర్మం కాదు. మనల్ని ఏ ధర్మమైనా మోసమే చేస్తుంది. కేవలం భాగవత ధర్మం మాత్రమే మనల్ని మోసం చేయట్లేదు. శాశ్వతమైనటువంటి ఉపశమనం రావాలి, కానీ తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ఎవరైనా సరే ప్రయత్నించారంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాల నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని తాత్కాలికమైనటువంటి అంటే మీరు ఏ దేవీ దేవత ద్వారా అయినా ఏ వరాన్ని పొందినా ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాలను తీసివేస్తారు వాళ్ళు? తీయలేరు ప్రభు. పూర్తిగా తీయలేరు. తీయలేరు. కాకపోతే వాళ్ళు కొంత పోస్ట్ పోన్ చేస్తారు. ఎలా? మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని నుంచి మనం బయటపడాలి అని అంటే ఏదో ఒక దేవతని పూజ చేయాలి. మనం చేస్తాం కదండి. చంద్రుడికి పూజలు, ఇంద్రుడికి పూజలు, నవగ్రహాల పూజలు, శనిదేవత పూజలు, యజ్ఞాలు, హోమగుండాలు ఎన్ని చేస్తాం చెప్పండి? ఎందుకు చేస్తాం? మనలో ఉన్నటువంటి దోషాలని, అంటే శని దోషం, గురు దోషం, శుక్రదోషం ఏవి ఉంటాయి కదండి జాతకాల్లో చెప్పబడినవి. వాటన్నిటి నుంచి మనము విముక్తులం అవడం కోసం మనకి ఈ పూజలన్నీ చెప్పబడ్డాయి. ఇలా చెప్పబడ్డాయి కదా, సరే మనకు దోషం పోయిందా? 100% పోయిందా? మనం ఏమనుకుంటామంటే పోయింది అని అనుకుంటాం. ఎందుకంటే మీ వాడికి జలగండం ఉందండి, మీరు ఈ పూజ చేయండి అని అంటారు. ఆ పూజ చేసితే జలగండం ఉండదు. జలగండం ఎంతకాలం ఉండదు? కొంతకాలం ఉండదు. పోస్ట్ పోన్ చేస్తారు. ఎందుకంటే ఆ దేవతను మనం ప్రసన్నం చేసుకున్నాం, ఆ దేవతకి పూజ చేసాం. ఆ దేవత కూడా మన మీద ఎంతో కొంత. ఇప్పుడు మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి ఒక బిర్యానీ ఇవ్వండి అంటే 100 రూపాయలు తీసుకొని నేను బిర్యానీ ఇవ్వను అని అంటాడా ఎవరైనా? ఇస్తాడు ప్రభు. ఇచ్చాం కాబట్టి డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇస్తాం కాబట్టి బిర్యానీ ఇస్తాడు. ఒకవేళ డబ్బులు ఇచ్చిన తర్వాత నేను బిర్యానీ ఇవ్వను పో అంటే ఏం చేస్తారు మీరు? కోర్టుకి ఇడుస్తారు కదా, నా ఫైట్ దగ్గర డబ్బులు చేస్తారు. తీసుకున్నాడు, నాకు బిర్యానీ ఇవ్వట్లేదు అని. అలానే దేవీ దేవతలు కూడా మీరు యజ్ఞం చేస్తారు, లేదా మీరు యాగం చేస్తారు, మీరు ఏదో తపస్సు చేస్తారు, మీరు ఏదో పూజ చేస్తారు, దానికి ఫలంగా ఏదో ఒకటి ఇస్తారు మీకు. ఓకే. అంత మాత్రాన మన కర్మలన్నింటినీ శాశ్వతంగా తీసేస్తారా? తీసేయలేరు.
కొంతకాలానికి వాటిని పోస్ట్ పోన్ చేస్తారు. ఇప్పుడు అనుభవించాల్సింది వచ్చే సంవత్సరం అనుభవించవచ్చు, లేదా ఈ జన్మలో అనుభవించాల్సింది వచ్చే జన్మలో అయినా అనుభవించవచ్చు. అంటే ప్రస్తుతానికి ఉపశమనం దొరికింది కదా అని చెప్పేసి ఆహా ఈ దేవీ దేవత నా కష్టాలన్నీ తీర్చేశాడు అని అనుకుంటే తప్పు. ఎందుకంటే ఏ దేవీ దేవతకి ఏ దేవీ దేవతకి కర్మలని రద్దు చేసేటువంటి శక్తి లేదు, సామర్థ్యం లేదు. మీకున్న కర్మని పూర్తిగా ఏ దేవీ దేవత తీసేయలేదు. కర్మ అనేటువంటిది పోస్ట్ పోన్ అయినా సరే ఆ కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. ఈ జన్మలోనైనా వచ్చే జన్మలో అయినా ఆ కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. మరి అలాంటప్పుడు ఎందుకు చేయడం? తెలివైన వాడు ఏమనుకుంటాడు? తెలివైన వాడు ఏమనుకుంటాడంటే నేను నా కర్మఫలాన్ని ముందు అనుభవించేసి నేను ముందు బయటపడిపోవాలి అని అనుకుంటాడు. పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటాడా ఎవడైనా తెలివైన వాడు? ఎప్పటికైనా అనుభవించాల్సిందే అనుభవించాలి కాబట్టి. కదా. మీకు 10వ స్కందంలో, భాగవతం 10వ స్కందంలో ఆ, ఒక ఆయన స్టోరీ వస్తుంది. ఆయన పేరేంటి మాతాజీ గుర్తు రావట్లేదు. చాలా ఆవుల్ని దానం చేస్తాడు. ఒక ఆవుని మాత్రం ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన ఆవుని ఇంకో బ్రాహ్మణుడికి ఇస్తాడు. ఆయన పేరేంటి? ఎస్ ప్రభుజీ. ఆయన పేరేంటి గుర్తు రావటం లేదు. నృగ మహారాజు నృగ మహారాజు కరెక్ట్ కరెక్ట్. నృగ మహారాజ్ నృగ మహారాజు అన్ని పుణ్యాలే చేశాడు, అన్ని గొప్ప పనులే చేశాడు. ఆయన చేసిన పాపం వల్ల ఏంటి అని అంటే ఒక ఆవుని ఒక బ్రాహ్మణుడికి దానం చేసి తిరిగి దాన్ని ఇంకొకళ్ళకి దానం చేశాడు. ఇదే ఒక పాపం ఆయన చేసింది. దానికి తెలియకుండా కదా ప్రభుజీ, తెలియకుండా చేశాడు. ఓకే, దానికి నీకు స్వర్గలోకం కావాలా అంటే నీకు ఒక్క జన్మ మాత్రం నీకు ఒక జంతు శరీరంలో వస్తుంది. ఏది అది ఊసరవల్ల, లేకపోతే అది ఒక పెద్ద రాక్షసవల్లి. ఊసరవల్లి ఊసరవల్లి శరీరం వస్తుంది. లేదు అంటే అనేక జన్మల పాటు నువ్వు స్వర్గంలోనో లేకపోతే దేవతాలోకాల్లో ఉండవచ్చు. ముందు నీకు ఏది కావాలి అని అడిగారు యమధర్మరాజు. ఊసర వెళ్ళి కావాలన్న. ఊసర వెళ్ళే అంటే ఏంటి, ముందు నా పాప ఫలాన్ని తీసేసేయండి అని అడిగారు. అంతేకాని నాది పోస్ట్ పోన్ చేయండి అని అన్నారా పాప ఫలాన్ని? కాబట్టి తెలివైన వ్యక్తి కేవలం కర్మలని దాచుకోవాలని, కర్మలని వచ్చే జన్మకి లేకపోతే వచ్చే సంవత్సరానికి దాచుకోవాలని ప్రయత్నం చేయడు. కర్మలు పోతే మనము నిజమైనటువంటి స్థితికి రాగలం, మనం పవిత్రం అయిపోతాం. కర్మలని అనుభవించినటువంటి వ్యక్తి, కర్మఫలాలను పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఇక విశుద్ధమైనటువంటి భక్తిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే సుకృతి మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి, దుష్కృతులన్నీ పోగొట్టుకొని సుకృతి మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి భాగవత ధర్మాన్ని అంగీకరిస్తారు. భాగవత ధర్మం అంటే కృష్ణ భక్తి. భాగవత ధర్మము అంటే మనకి కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని తెలియచేసేటువంటి ధర్మము. ఎవరెవరైతే భాగవతం వింటున్నారో, ఎవరెవరైతే భాగవత ధర్మాన్ని అంగీకరించారో వాళ్ళందరూ ఎన్నో జన్మల నుంచి సుకృతిని పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి భాగవత ధర్మం లభిస్తుంది. వాళ్ళు మాత్రమే భాగవతాన్ని చదువుతారు, వాళ్ళు మాత్రమే భాగవతాన్ని వింటారు. లేకపోతే సుకృతి లేని వ్యక్తికి భాగవతం దొరకదు, వినరు. భాగవతం వినడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక భక్తుడి జీవితంలో భాగవతం చదవడం, భాగవతం వినడం చాలా చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఏది ఇంపార్టెంట్ కాదు. అందుకనే మనం భాగవతం నిత్యం పఠనం చేస్తాం, నిత్యం దాన్ని శ్రవణం చేస్తాం. అలా చేయడం వలన మనం భక్తిలో చాలా పురోగమిస్తాం. మీరే ఆలోచించండి, ఒకవేళ మనం డైలీ కనుక భాగవతం చదవకపోతే మనం ఇప్పటికీ దీక్ష తీసుకునే స్థాయికి, లేకపోతే ఇప్పటికీ మనము 16 మాలలు చేసే స్థాయికి, ఇప్పటికీ మనం కృష్ణుడికి శరణాగతులు ఏ స్థాయిలో అయ్యామో ఆ స్థాయికి రాగలమా? చాలా కష్టం. కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని జన్మలు పడుతుంది. మన 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 ప్రాసెస్, మన 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 భక్తి సాధన చాలా ఈజీ చేసేస్తుంది భాగవత ధర్మం, మన భాగవత శ్రవణం. కాబట్టి మనము త్రివిధ తాపాల నుంచి పూర్తిగా బయటపడేటువంటి ధర్మం ఏదైనా ఉంది అని అంటే అది భాగవత ధర్మం. అది చీటింగ్ ధర్మం కాదు. మిగిలిన ఏ ఇతర ధర్మాలైనా సరే చీటింగ్ ధర్మాలు,
ఆ ధర్మాలన్నింటినీ కూడా ఖండిస్తుంది శ్రీమద్ భాగవతం. ఓకే, అందుకనే మనకి భాగవతాన్ని స్టార్ట్ చేయడానికి ముందు మొదటి శ్లోకంలో వ్యాసదేవుడు భగవంతుడికి ప్రార్థన చేశాడు. రెండవ శ్లోకంలో క్లియర్గా చెప్పేశాడు. ఎవరైతే శ్రోతలు ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భాగవతం కైతవ ధర్మాన్ని ఖండిస్తుంది. కైతవ ధర్మం కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. ముందే చెప్పేశారనమాట. ఓకే, డిక్లేర్ చేసేసారు. మీరు వచ్చారు, నన్ను చదవాలి అనుకుంటున్నారు, కానీ నేను పలానా, నేను ఉపయోగపడతానా లేదా మీకు మీరే నిర్ణయించుకొని చదవండి అని. ఓకే ఎస్ ప్రభు. ఓకే, అంటే ఆహ్వానాన్ని పలకడానికంటే ముందే, భాగవతాన్ని వినడానికి చదవడానికి ఆహ్వానాన్ని పలకడానికంటే ముందే వ్యాసదేవుడు భాగవతం యొక్క గొప్పతనాన్ని తెలియచేసేసి ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి భాగవతానికి అందరికీ ఆహ్వానము అని చెప్పారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన శ్లోకాల్ని మొదటి అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మిగిలిపోయాయి, అవి మనం మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ.